18 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. మొత్తం 348 మంది ప్రతినిధులు కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికలే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రధాని మోడీ. రాజ్యాంగ ఉల్లంఘనకు కేసీఆర్ మారుపేరని విమర్శించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరాలన్నదే తమ అభిమతమని చెప్పారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని పడగొడతామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ లీడర్లు. హైదరాబాద్ హెచ్ఐసిసి నోవోటెల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ప్రధాని మోడీ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని లాంచ్ చేశారు. ముందుగా వేదికపై శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భారతమాత ఫోటోలకు పూలు చల్లారు నేతలు. తర్వాత వందే మాతర గీతాలాపనతో కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వేదికపై ప్రధాని మోడీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి మెమెంటో అందజేశారు. జేపీ నడ్డాకు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చారు. హైదరాబాద్ లో 18 ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 348 మంది ప్రతినిధులు వచ్చారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై బీజేపీ కార్యవర్గ భేటీలో చర్చకొస్తాయి. పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా ఫోకస్ పెట్టారు. త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసేలా బీజేపీ కార్యాచరణ రెడీ చేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు కేసీఆర్ మారుపేరని విమర్శించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ప్రధాని టూర్లో కేసీఆర్ ప్రోటోకాల్ పాటించలేదన్నారు. బీజేపీ సమావేశాలపై టీఆర్ఎస్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు స్మృతి ఇరానీ. రాజకీయాలు తమకొక బాధ్యత అన్నారు. The Prime Minister from his first day in office has given a clarion call for cooperative federalism. The Prime Minister in his 8 years of service has met leaders from various political parties and deferred to them with respect, as is constitutionally desired, as is validated by Maryada. That KCRG has not only disrupted what has been constitutionally a federal protocol in our country, that he has broken Maryada constitutionally, politically, culturally, societally, reflects on him. ప్రతి బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరాలన్నదే తమ అభిమతం అని చెప్పారు. దేశభక్తిని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. कि हम लोग जनता के बीच में जाएं, जनता से मिलें, बूथ तक पहुंचने की कोशिश करें, छोटे से छोटे कार्यकर्ताओं से बातचीत करें और अपनी पार्टी को वहां बढ़ाने की कोशिश करें. हर घर तिरंगा कार्यक्रम, उसको सफल बनाने के लिए देश को किस तरीके से एकजुट करके एक बड़ा आंदोलन खड़ा करने का हम प्रयास करें. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని పడగొడతామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. 8 ఏళ్లలో ఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కోట్ల మంది కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే రాజ్యమేల్తోందన్నారు. అవినీతి పాలన చేస్తున్న పార్టీ నుంచి నేర్చుకోవాల్సిందేం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతి సొమ్ముతో హోర్డింగ్స్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. బీజేపీని చూసి టీఆర్ఎస్ భయపడుతోందన్నారు నేతలు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పడగొడతాడు. నీ దమ్ముంటే నువ్వు మొగనువైతే, నీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే పడగొడు. నీ దమ్ముంటే పడగొట్టు. చలో ఛాలెంజ్ చేస్తున్నావు, పడగొడు నీ దమ్ముంటే. చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు నిజంగా నువ్వు తెలంగాణ వాదివైతే, నీ తెలంగాణ రక్తం ప్రవహిస్తే, నువ్వు తెలంగాణలో పౌరుషం నీకుంటే, తెలంగాణ కారం తింటే నువ్వు పడగొట్టాలి. నువ్వు పడగొట్టు చూపెట్టాలి. యుద్ధం చేస్తా కేంద్రం మొదలొచ్చి మన రైతు వ్యవసాయ చట్టాలు మంచి అన్నాడు. మళ్ళీ ఉల్టా మాట్లాడాడు. నీకు దమ్ముంటే చలో ప్రభుత్వాన్ని కూర్చు, చక్కగా చూసుకో. నీ మంత్రులు ఎమ్మెల్యే అటు ఇటు పోతున్నట్టు చూసుకో, మంచిగా చూసుకో. జరా ఉంటారు గ్యారెంటీ లేదట. నీది ఉఫ్ఫను ఊడిపోయే ప్రభుత్వం నీది. ఎప్పుడు పోతుందో తెలియదు. వెంటనే నీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో మీటింగ్లు జరుగుతూ ఉంటే వాళ్ళు పెద్ద ఎత్తున హోర్డింగ్స్ పెట్టడము, కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కౌంటర్ చేయాలనే లక్ష్యంతో మరి అహంకారపూరితంగా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రధానమంత్రి స్వయంగా వస్తూ ఉంటే మీకు స్వాగతం పలికేటువంటి సాంప్రదాయం లేకపోతే ప్రజలు అసహించుకునే విధంగా
టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వ్యవహారం చేస్తుంది. బీజేపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమన్నారు ఆ పార్టీ నాయకురాలు ఖుష్బూ. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆమె రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. హెచ్ఐసిసి నోవటెల్ దగ్గర కళాకారులతో కలిసి డాన్స్ చేశారు ఖుష్బూ. ఇక జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం లభించింది. మొదట బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రధానికి గవర్నర్ తమిళిసైతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో హెచ్ఐసిసి నోవటెల్ చేరుకున్నారు ప్రధాని. అక్కడ బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల్ రాజేందర్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి మోడీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ప్రముఖులంతా రావడంతో హెచ్ఐసిసి నోవటెల్ పరిసర ప్రాంతాలను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హెచ్ఐసిసి పరిసరాలను ఎస్పీజీ అధీనంలోకి తీసుకున్నారు. సిఆర్పీఎఫ్, ఆక్టోపస్ బలగాలను మోహరించారు. ప్రధాని మోడీ భద్రతలో స్నైపర్ షూటర్స్ ను ఏర్పాటు చేశారు. పీఎం బస చేసే నోవటెల్ హోటల్ దగ్గర భద్రత పెంచారు సైబరాబాద్ పోలీసులు. హెచ్ఐసిసితో పాటు పరిసర ప్రాంతాల్లో 4,000 మంది పోలీసులతో సెక్యూరిటీ పెట్టారు. 3 ఎంట్రీస్ దగ్గర డీసీపీ స్థాయి అధికారితో మానిటరింగ్ చేస్తున్నారు. రేపటి పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ సభకు అంతా సిద్ధమైంది. అత్యాధునిక టెక్నాలజీతో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షం వచ్చినా సభకు ఎలాంటి ఆటంకం కలగకుండా జర్మన్ టెంట్స్ అమర్చారు. ఇక 30 ఎల్ఈడీ స్క్రీన్లతో పాటు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడీ స్పీచ్ వినిపించేలా స్పీకర్లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రేపు జరగబోయే బీజేపీ సంకల్ప సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 4 లక్షల చదరపు అడుగుల్లో 10 భారీ జర్మన్ టెంట్లను అమర్చారు. ప్రధాని మోడీ వేదికతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు, వీఐపీ, వీవీఐపీలకు సంబంధించిన వేదికలను పూర్తి చేశారు. ప్రముఖులకు సంబంధించిన షెడ్లు, గుడారాలతో 100 ఏసీలను ఏర్పాటు చేశారు. 50 జనరేటర్లు, 100 సీసీ కెమెరాలను పెట్టారు. 2 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 30 ఎల్ఈడీ స్క్రీన్లను పెట్టారు. మైదానంలో ఉండేవారితో పాటు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి సైతం ప్రధాని మోడీ ప్రసంగం వినిపించేలా స్పీకర్లను ఏర్పాటు చేశారు. ఇటు సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ పాయింట్లను గుర్తించారు అధికారులు. వాహనాల పార్కింగ్ కోసం కంటోన్మెంట్ బోర్డు, జింకానా గ్రౌండ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, బైసన్ పోల్ గ్రౌండ్స్, మడ్ఫోర్ట్లోని హాకీ మైదానంతో పాటు జేబీఎస్ పక్కనే ఖాళీ స్థలంలో వెసులుబాటు కల్పించారు. ఇక్కడ రోడ్లు బ్లాక్ కాకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేశారు సిటీ పోలీసులు. మోడీ సభకు జిల్లాల నుంచి ప్రజలను భారీగా తరలించేందుకు స్థానిక బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. రేపు జరిగే విజయ సంకల్ప సభ పోస్టర్ను మంచిర్యాలలో ఆవిష్కరించారు బీజేపీ సీనియర్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా. ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ నాయకులు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో అరాచక పాలన సాగుతోందన్నారు జమ్మూ కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా. సీఎం కేసీఆర్ ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదని చెప్పారు. इस रैली के माध्यम से, विजय संकल्प रैली के माध्यम से हम पूरे तेलंगाना में ये बता देना चाहते हैं कि ये सरकार जो है अपने आप को संभाले. आपके भ्रष्टाचार के जो भी लगातार उग्रवाद ये नहीं चलने वाला. अब यहाँ पर आएगी तो भारतीय जनता पार्टी की सरकार आएगी. हम सब मिलजुल करके सभी कार्यकर्ता वहाँ पहुँच करके इस रैली को सफल बनाएं. రైల్ నెట్వర్క్ అందుబాటులో ఉన్న నియోజకవర్గాల నుంచి సుమారు 25 రైళ్లలో 50,000 మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాల నుంచి వచ్చేవారు శివార్లలో వాహనాలు పార్క్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 10 లక్షల ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసిన బీజేపీ వర్షం వచ్చినా సభకు ఎలాంటి ఆటంకం లేకుండా అధునాతన టెక్నాలజీతో జర్మన్ హ్యాంగర్ టెంట్లను ఏర్పాటు చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ర్యాలీలో టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో సిన్హాకు కేసీఆర్ స్వయంగా స్వాగతం పలికారు. దేశ రైతులను ప్రధాని ఉగ్రవాదులు అంటూ మాట్లాడారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. దేశంలో పీపుల్స్ మూవ్మెంట్ మొదలైందన్నారు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. దేశ రైతులను ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదులు, ఖలిస్తానీలు అన్నారని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. 700 మంది రైతులు చనిపోయారనే బాధ కూడా ప్రధాని మోడీకి లేదన్నారు. రైతు కుటుంబాలకు సాయం చేస్తే బీజేపీ వాళ్ళు హేళన చేశారని మండిపడ్డారు సీఎం. చివరకు తల వంచి రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు. ఎన్నికలుంటే తీయటి మాటలు, ఎన్నికలయ్యాక అన్ని అబద్ధాలు చెప్తారని మండిపడ్డారు సీఎం కేసీఆర్.
राजनीतिक परिवर्तन होगा, जरूर होगा, कोई परमानेंट नहीं है। मोदी जी से पहले भी कई प्रधानमंत्री बने, जो जनता जिसको मौका देता है सेवा करने का, करके अपने रोल निभा के चले जाते हैं। जो आपके विरोध में बोलता है उनको सताया जाता है, हत्या कर रहे हैं, राज्यों के सरकार को सताना, जो इनके बात नहीं मानते उनको गिराना। ठीक बात है, गिराइए, हम भी इंतजार कर रहे हैं उस बात का, ताकि हम फ्री हो जाए। आपको दिल्ली से उतार देंगे। हमेशा हमेशा क्रांति का रास्ता క్రైసిస్ से ही बनता है। దేశంలో పీపుల్స్ మూవ్మెంట్ మొదలైందన్నారు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. రాష్ట్రపతి ఎన్నిక రెండు ఆలోచనలు సిద్ధాంతాల మధ్య పోటీ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికతోనే తమ పోరాటం ఆగిపోదన్నారు. దేశ భవిష్యత్తు కోసమే తమ పోరాటం అన్నారు. మోడీ మన్ కీ బాత్ చెప్తారు, కానీ జనానికి అవసరం వచ్చేవి ఏదీ చెప్పరని ఫైర్ అయ్యారు. सरकारी पक्ष से एक महिला को खड़ा किया गया है, अनुसूचित जनजाति से आती हैं। अक्सर ये प्रश्न मुझसे पूछा जाता है और मैं इसका उत्तर ये कह के देता हूँ, ये जो चुनाव हो रहा है इसके बारे में सर्वानुमति बन सकती थी कि वो सर्वानुमति में, कंसेंसस में विश्वास करते ही नहीं है। वो विश्वास करते हैं कॉन्फ्रंटेशन में, टकराव की राजनीति पर। ये दो व्यक्तियों के आइडेंटिटी की लड़ाई नहीं है, ये एक विचारधारा की लड़ाई है, एक ఐడియాలజికల్ బ్యాట్. ప్రెసిడెంట్ పోల్స్ క్యాంపెయిన్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ నేతలు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఖైరతాబాద్ మీదుగా జలవిహార్ వరకు టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ భవన్ నుంచి 1000 బైకులతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు ఖచ్చితంగా సీఎం రావాలన్న నిబంధన ఏమీ లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ప్రతినిధిగా వెళ్లవచ్చన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ప్రధాని అకస్మాత్తుగా వచ్చి వెళ్లిపోయారన్నారు. హైదరాబాద్ అంతా బంటింగ్లు, జెండాలు, ఫ్లెక్సీలు పెట్టారు. పరేడ్ గ్రౌండ్ వాళ్ళ ఆధీనంలో ఉంది. పరేడ్ గ్రౌండ్ చుట్టంతా ఆర్చులు, వాళ్ళు ఏమేమి చేయాలో అన్ని చేసుకున్నారు. మేమెందుకు ఆటంకం కలిగిస్తాం? మాకేం అవసరం? ఇక్కడ కూడా అన్ని జెండాలు కట్టారు కదా, మేము కూడా యశ్వంత్ సిన్హా గారు కట్టినాం. వాళ్ళు కట్టుకురు, మేము కట్టుకురు, తీసి ఎక్కడ కట్టలే. ప్రధాని సేల్స్ మెన్ గా పనిచేస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలన్నారు కేసీఆర్. చారీలపై మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు విశ్వబ్రాహ్మణ సంఘాల నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, దిష్టిబొమ్మలు దహనం చేశారు. టీఆర్ఎస్ కు చెందిన విశ్వబ్రాహ్మణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వకర్మలను అవమానించిన వారు ఎవ్వరూ బాగుపడలేదన్నారు. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ కు పప్పుచారు పడేలా చేస్తామన్నారు జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి. చారీల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు బీజేపీ, విశ్వబ్రాహ్మణ నాయకులు. రాష్ట్ర ఆవిర్భావంలో విశ్వకర్మల త్యాగాలు చేశారన్నారు. కేటీఆర్ గారు ఇలా మీరు అనుభవిస్తున్నటువంటి వైభవాలు, పదవులు విశ్వకర్మల ద్వారా సిద్ధించినటువంటి తెలంగాణలో వచ్చినందుకే ఇలా మీరు అనుభవిస్తున్నారు అనే సంగతి మీరు మర్చిపోతున్నట్టుంది. రాజకీయంగా నీకు అందం ప్రారంభమై నేను నిజాన్ని కూడా ఈ రోజు బహిరంగ క్షమాపణ విశ్వకర్మ జాతికి చెప్పకపోతే రాజకీయాల పుట్టినిల్లు, ఈ ఉద్యమాల పుట్టినిల్లు ఇక్కడ నుంచే నీ రాజకీయ పతనం ప్రారంభమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్న కేటీఆర్ చేసిన కామెంట్స్ కు నిరసనగా ఎల్బీ నగర్, మీర్పేట్లో టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా కేటీఆర్ ఇలానే కామెంట్ చేశారని ఆరోపించారు. శ్రీకాంతాచారి బలిదానం చేసుకుంటే కేసీఆర్ పాలిస్తున్నారన్నారు. ఏదైతే విశ్వబ్రాహ్మణుల బలిదానాల మీద వచ్చిన తెలంగాణ మీద ఇలా పదవులు అనుభవిస్తూ శ్రీకాంతాచారి అనే చారి లేకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేదా అని మేము అడుగుతా ఉన్నాం. విశ్వబ్రాహ్మణుల త్యాగాల మీద మీరందరూ గద్దెనెక్కి ఇలా పదవులు అనుభవించుకుంటూ పదవుల మహంతో, పదవుల వ్యామోహంతో ఇలా విశ్వబ్రాహ్మణ జాతిని కించపరిచే విధంగా మేము మాట్లాడడము సిగ్గుచేయడాన్ని మేము సభముఖంగా తెలియజేస్తున్నాము. కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు విశ్వబ్రాహ్మణులు. రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. బిచ్పల్లి రైల్వే స్టేషన్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు.
తమను అవమానపరిచేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కామెంట్స్ ను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కోరుట్లలో విశ్వ బ్రాహ్మణులు ఆందోళన చేశారు. స్థానిక బ్రహ్మం గారి ఆలయం నుంచి పోలీస్ స్టేషన్ దాకా ర్యాలీ తీశారు. అక్కడ కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. చారీలపై మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. చారీలు పప్పులు కాదు, నివురుగప్పిన నిప్పులు, సమాజ సంస్కృతి నిర్మాతలన్నారు. పోరాటానికి, తిరుగుబాటుకు, త్యాగాలకు, విశ్వసనీయతకు మారుపేర్లన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, మారోజు వీరన్న శ్రీకాంతాచారి పోరాట ఫలితమే తెలంగాణ ఏర్పాటు అంటూ ట్వీట్ చేశారు శ్రవణ్. కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ బ్రాహ్మణులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎల్బీనగర్లో విశ్వ బ్రాహ్మణులపై క్రిమినల్ కేసులు పెట్టారు. విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులపై ఐపీసీ సెక్షన్ 341, 143, 290 రెడ్ విత్ 149 సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. నేరేడుమెట్లో 30 మంది, మీర్పేటలో 30 మంది, ఆదిభట్లలో 25 మందిపై, ఆలేరులో 25 మందిపై కేసులు నమోదు చేశారు. That's all for now.